అయితే సెలెక్ట్ చేశాను నావి చూడండి. ఒకటి ఇది, ఈ శారీని కుట్టేద్దాం అనుకుంటున్నాను. దీంట్లో నేను ఆల్రెడీ బ్లౌజ్ కుట్టుకున్నాను. ఆ బ్లౌజ్ కొంచెం సైడ్లకి స్టిచ్చింగ్ వేసేస్తే నా బిడ్డకు వచ్చేస్తుంది. సో ఓన్లీ కింద స్కర్ట్ ఒకటి దీన్ని స్టిచ్ చేస్తాను. ఫుల్ శారీని స్కర్ట్ కింద కుట్టేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఈ శారీ అండి. సో ఈ శారీని కూడా నేను స్టిచ్చింగ్ చేసేద్దాం అనుకున్నా. దీనికి శారీలో బ్లౌజ్ లేదు, దీంట్లో ఉండే దాంతో బ్లౌజ్ కుట్టాలి. సో ఇప్పుడు కటింగ్ చేసేద్దాం రండి. శారీ అయితే మొత్తం ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇది ఎప్పుడుదో శారీ నాది. దీంట్లో బ్లౌజ్ చాలా చిన్నగా అయిపోయింది, వేసుకోవడానికి కుదరట్లేదు. మళ్ళీ కొంచెం అది వర్క్ వేయించాను. ఆ వర్క్ అంతా మొత్తం పూసలతోటి ఉండే అది మొత్తం అంతా నల్లగా అయిపోయింది. అందుకే అది పక్కకు పెట్టేశాను. ఇప్పుడు ఒకటి కొంగు పాట అయితే తీసేస్తున్నాను, అది సపరేట్ చేసేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆ కొంగు కలర్ అనేది ఓనీ వేద్దాం అనుకుంటున్నాను. సో నేను పైన మన జాకెట్, ఇంకోటి స్కర్ట్ వచ్చేసి మొత్తం శారీ పింక్ కలర్ ఉందిగా, రాణి పింక్, దాంతో స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది బ్లౌజ్ కుడితే మళ్ళీ ఓనీ కూడా సేమ్ అయిపోతుంది కలరు, అప్పుడు లుక్ అనిపించదు. సో నేను లైనింగ్ నా దగ్గర ఉన్నవే వేసుకుంటున్నాను, ఇంట్లో ఉంటాయి కదా, ఇక అవే వాడేస్తున్నాను. ఏం కొత్తవి అయితే కొనుక్కొని రాలేదు. ఇదైతే 11 ఇయర్స్ పాపకి. సో మెజర్మెంట్స్ నేను షోల్డర్ వచ్చేసి 5 తీసుకున్నాను, ఆర్మ్ హోల్ వచ్చేసి 6 తీసుకున్నాను. తర్వాత మన చెస్ట్ వచ్చేసి 7.5 పెట్టాను, దాంతో 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 12.5 పెట్టాను. మామూలు హాఫ్ బ్లౌజ్ కుడుతున్నాను, అంటే క్రాప్ టాప్ లాగా అనమాట. క్రాప్ టాప్ అంటే కొంచెం అట్లేం లేదు, లంగా ఓనీ వేద్దాం అనుకుంటున్నాను. ఇంకొకటి ఇది మన షోల్డర్ ఏదైతే నెక్ పార్ట్ ఉందో అది మొత్తం 5 కాబట్టి నేను ఇక్కడ నుంచి 3 తీసుకుంటాను. అంటే మన షోల్డర్ భాగం నుంచి 3 తీసుకుంటాను, అంటే ఇక్కడ 2 తీసుకుంటున్నట్టు 4 తీసుకుంటున్నాను. డౌన్కి డీప్ నెక్ 4 తీసుకొని ఫ్రంట్ది ఏమో 3.5లో కట్ చేస్తాను, బ్యాక్ సైడ్ ఏమో 4కి కట్ చేస్తాను. ఇంకా కటింగ్ అయితే చూసేసేయండి. ఇంకా ఇది చిన్నపిల్లలకి ఎట్లా కొలతలు తెలుసుకుంటారు అని అంటే, ఈసారి నేను ఎట్లా తీసుకోవాలి అని అంటే, డ్రెస్సులు ఏం లేవు అన్నప్పుడు, లేదు ఇంకా సైజుకి ఏమి లేవు అన్నప్పుడు ఎట్లా కుట్టాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎట్లా మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఏజ్ని బట్టి ఎట్లా కుట్టాలి, పిల్లలు లావు ఉన్నారా బక్కగా ఉన్నారా దాన్ని బట్టి ఎట్లా కుట్టాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా టైం లేదని ఫాస్ట్గా అయితే కటింగ్ చేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ డీప్ తీస్తున్నాను, షోల్డర్ కూడా కొంచెం 1/2 ఇంచ్ డీప్ తీస్తున్నాను. రెండింటిని సపరేట్ చేసేసి ఇప్పుడు నెక్ పార్ట్ని సపరేట్గా కట్ చేస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఒకటి డీప్ తీసేస్తాను 1/2 ఇంచ్లో. ఇంకొకటి ఇది నెక్ పార్ట్ ఉంది కదా, ఈ నెక్ పార్ట్ 4కి గీసాను కదా, నేను 3.5కి గీస్తాను ఇప్పుడు. అది ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ 4 ఇంచెస్ తీసుకుంటాను. సేమ్ డీప్ నెక్ డీప్ 4 ఇంచ్ పెడితే సరిపోతుంది. మా పాప కొంచెం బక్కగా ఉంటుంది కాబట్టి 4 తీసుకుంటున్నాను. కొంచెం లావుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, 11 ఇయర్స్ అంటే మనం షోల్డర్ కొంచెం పెంచాల్సి ఉంటుంది. ఎందుకంటే బక్కగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే షోల్డర్ జారిపోతుంది, ఎక్కువ డీప్ తీసుకుంటే భుజాలు జారిపోతూ ఉంటాయి. ఇక పిచ్చిలేస్తుంది, వాళ్ళ పిల్లలకి వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండదు. ఇంకా అందుకే నేను మా పాప బక్కగా ఉంటుందని కొంచెం అంత డీప్ తీయట్లేదు, నార్మల్గానే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ శారీ లోపల చెక్కుకునే పార్ట్లో ప్లెయిన్ వచ్చింది, దాన్ని నేను బాడీ పార్ట్ కింద యూస్ చేసేద్దామని కట్ చేసేస్తున్నాను, ప్లెయిన్గా వచ్చిన పార్ట్ అంతా. ఈ బార్డర్నేమో కింద సైడ్ వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేను ఇది ఓన్లీ ప్లెయిన్గా ఉన్న ఫ్యాబ్రిక్ని మాత్రమే వాడుతున్నాను బ్లౌజ్కి. ఇక అది పక్కకు పెట్టేస్తున్నాను. మళ్ళీ తర్వాత ఇక నేను పఫ్ స్లీవ్స్ కట్ చేద్దాం అనుకుంటున్నాను, అదే ప్లెయిన్ పార్ట్ తోటి. పఫ్ స్లీవ్స్కి కావాలంటే ఇప్పుడు మన లెంత్ ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి ఫస్ట్ లెంత్ అయితే చూసుకోవాలి. నేనైతే 9 ఇంచెస్కి రెడీ చేద్దాం అనుకుంటున్నాను, అంటే
అంటే మన మోచేతులకి పైకి ఉంటుందన్నమాట. ఎల్బో కిందికైతే బుగ్గ చేతులు ఇంకా వేరే కటింగ్ ఉంటుంది. ఇదైతే నేను 9 ఇంచెస్కి కట్ చేస్తున్నాను. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను 10కి. నెక్స్ట్ ఏదైతే 9 తీసుకున్నామో అక్కడి నుంచి 3 ఇంచెస్ పైకి ఎక్స్ట్రా కట్ చేస్తే అది పఫ్ కోసం అనమాట. బుగ్గలు లేస్తాయి బుగ్గ చేతుల్లాగా. నెక్స్ట్ 9 ఇటు 9 అటు 9 ఒక బాక్స్ అయ్యింది కదా. ఇది ఇక్కడి నుంచి ఇట్లా కట్ చేయకుండా పైన ఉండే 3 ఏదైతే ఉందో ఈ డౌన్కి దాన్ని తీసుకొని రావాలి. 1/2 ఇంచ్ చూస్తున్నారు కదా వీడియోలోనే ఎట్లా చూపిస్తున్నానో అట్లా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా క్లారిటీగా పఫ్ స్లీవ్స్ ఇంకా డిజైనర్ పఫ్ స్లీవ్స్ కూడా కట్ చేస్తాను. కానీ మా పిల్లలు అంత డిజైన్లు ఏం వేసుకోరు. నాకు ఇదొద్దు అదొద్దు అంటారు. వాళ్ళకి ఇదొక్కటే పఫ్ స్లీవ్స్ నచ్చుతాయి. మళ్ళీ ఫుల్ హ్యాండ్స్ అయితే బాగా నచ్చుతాయి. అందుకనే పెద్ద పాపకి ఇది ఫుల్ది పఫ్ స్లీవ్స్ పెడుతున్నాను. చిన్న పఫ్ స్లీవ్స్ నచ్చవు. ఎక్కువ శాతం ఇదే ఇష్టపడుతుంది. మా పాపకు బాగుంది మమ్మీ అంటది. వేసుకుంటే లుక్ వచ్చిందంటది. ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ నా దగ్గర ఉన్న క్లాత్ తోటే దాన్నే వాడేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్కర్ట్ కోసం అండి. స్కర్ట్ లెంత్ వచ్చేసి 34.5 ఉంది. సో నేను లైనింగ్ని నా దగ్గర రెడ్ కలర్ ఉంటే అదంతా ఏమీ కనిపించదులే అనేసి లోపలే కదా అని దాన్ని రెడ్ కలర్ది వేసేసాను. నేను ఫస్ట్ అయితే బెల్ట్ రెడీ చేస్తున్నాను. బెల్ట్ వచ్చేసి 4 ఇంచెస్ది తీసుకుంటున్నాను. హైట్ ఇది మనది ఎంత లెంత్ తీసుకుంటున్నాను అంటే ఒక 30 ఇది తీసుకున్నాను. 30 ఇంకొకటి 4 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను మొత్తం లైనింగ్ పెట్టి 34.5 ఉంది కదా, 31.5 తీసుకొని మొత్తం కట్ చేస్తున్నాను. ఇంకా మొత్తం అది ఫ్రిల్ పెట్టేయడమే, అంటే కుచ్చులు పెట్టుకుంటూ కుట్టేయడమే. ఈ బెల్ట్ పార్ట్ అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత నాడలు, ఇప్పుడు మనము తాడు కుట్టాలి కదా, దానికి ఇంకా డోరీస్ పెట్టడానికని కట్ చేసుకుంటున్నాను క్లాత్. ఇంకా అంతా సిద్ధం చేసేసుకొని పక్కన ముడేసేసుకుంటే ఒక సైడ్కి పెట్టేసి ఒక గంటన్నర పడుతుంది. ఎందుకంటే జాకెట్ లంగా ఉంది కాబట్టి గంటన్నర అయితే కంపల్సరీ పడుతుంది కుట్టడానికి. నెక్స్ట్ ఇంకొకటి కూడా శారీ ఉంది కదా, దాంట్లో ఆల్రెడీ బ్లౌజ్ కుట్టే ఉంది. దానికి సైడ్ స్టిచెస్ వేసేస్తాను, సరిపోతుంది. ఇది నేను కొంగు తీసేస్తున్నాను. దీంట్లో శారీ ఏదైతే ఉందో మొత్తం నేను వాడేస్తున్నాను. చాలా ఫ్రిల్ వస్తుంది. ఇది 9 ఇయర్స్ పాపకి. సో దీన్ని నేను 31.5కి హైట్కి కట్ చేయాలి లెహెంగాని. సో నేను ఇది పెద్ద బార్డర్ ఏదైతే ఉందో అది వద్దన్నది మా పాప, చిన్న బార్డర్ కావాలన్నది. సో నేను కింది నుంచి పైకి కట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ పెద్ద బార్డర్ వేస్తాను అంటే వద్దు, నాకు బార్డర్ ఇది బాగాలేదు, నాకు చిన్న బార్డరే కావాలన్నది. ఇక అందుకే నేను ఆ పెద్ద బార్డర్ కట్ చేసి సైడ్కి పెట్టేసినాను. మొత్తం శారీ మొత్తం యూస్ చేయబోతున్నాను. మొత్తం శారీ ఎన్ని మీటర్స్ ఉంటుందో అన్ని మీటర్స్, ఓన్లీ కొంగు పళ్ళు ఒక్కటే తీసేసాను. మిగతాదంతా మొత్తం ఫ్రిల్ పెట్టి కుట్టేసేయాలి. లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. సేమ్ ఇందాక కట్ చేసినట్టే ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ 2 కుట్టాలంటే నాకు ఒక దగ్గర 3 గంటలు అయితే పట్టేస్తుంది. ఇప్పుడు కూర్చుంటాను అంటే ఇంకా నేను ఒక 3 గంటలు ఇక మిషన్ మీదే ఉంటాను. దాని తర్వాత మళ్ళీ ఈ హెమ్మింగ్స్ అని, ఈ బ్లౌజులకి ఉక్సులు కాజాలు అనేవి ఉన్నాయి. మళ్ళీ శారీస్ కుట్టాను కదా మొన్న, మా అత్తది నాది, వాటి ఫాల్స్ హెమ్మింగ్స్ చేయాలి. నాకు ఇవి చేయాలంటే చాలా తలకాయ నొప్పి. అవి ఎట్లా చేస్తానా దేవుడా అన్నట్టు అనిపిస్తుంది, కానీ తప్పదు చెయ్యాలి. ఇంకా ఇప్పుడు ఇవి డోరీల కోసమని తీసుకుంటున్నాను, లట్కన్స్ కోసమని. ఈ మీద ఒక్కటే స్కర్ట్ కాబట్టి ఒక 30-40 మినిట్స్లో కుట్టేస్తాను స్కర్ట్.